ఎంఆర్పిఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు హన్మకొండలోని భీమారంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు మణిరాజ్ ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ అనేక పోరాటాలు చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, మణిరాజ్, క్రాంతి కుమార్, యాదగిరి, అనిల్, సరోజ, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుండి మన మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘ పోరాటంతో 30 సంవత్సరాలు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్నో ఆటంకాలు, ఎన్నో జైళ్ళ పాలు అవ్వుకుంటూ ఈ 30 సంవత్సరాల జీవితంలో మన ఎస్సీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందుకు మరియు ఈ పోరాటంలో ఇంత సుదీర్ఘంగా ఇచ్చిన సందర్భంగా ఈరోజు 31 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఈ రోజున జన్మదిన సందర్భంగా జాతి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఈ ఎస్సీ వర్గీకరణ గురించి అందరికీ న్యాయపరంగా ఎస్సీలో ప్రతి ఒక్కరికి ఓన్లీ ఎస్సీ కాకుండా బీసీ, మైనారిటీ అన్నీ కలుపుకుపోయే విధంగా మన మందకృష్ణ మాదిగ గారు ఈ పోరాటంలో ఎస్సీ వర్గీకరణ గురించి అన్నీ ఏర్పాటు చేసినారు. అదేవిధంగా ప్రతి ఒక్క బీసీ, మైనారిటీ, ఎస్సీ అందరు కలిపి ఈ వర్గీకరణలో అందరికీ ఏర్పాటు చేసినందుకు ఈ సందర్భంగా వచ్చిన నాయకులకు మరియు పేపర్ విలేకరులకు, టీవీ విలేకరులకు ఈ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సందర్భంగా వారికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మాదిగ.